కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. యువకుడిగా ఉన్నప్పుడు సార్ గారు లెఫ్టిస్ట్, తర్వాత పూర్తిగా రైటిస్ట్గా మారారు. అయితే ఆ లెఫ్టిస్ట్గా ఉన్నందుకు, అది బయటకు వచ్చినందుకు ఏమైనా బాధగా ఉందా? ఇప్పుడు అది వదిలేసినందుకు సంతోషంగా ఉందా? కొంచెం దయచేసి చెప్పండి. నేను వామపక్షంలో ఉన్నానని అది తప్పు అని భావించడం లేదు. ఒకప్పుడు నాకున్నటువంటి జ్ఞానంతో వామపక్షిగా ఉండేవాడిని. ఎందుకని ప్రశ్నించాము ఎక్కువగా తెలుసుకున్న తర్వాత బుధజన సంకాశాత్ అవగతం, బుద్ధిమంతుల యొక్క సాంగత్యం వలన ఎన్నో విషయాలు నేర్చుకున్న తర్వాత ఎందుకని ప్రశ్నిస్తూ అందులోని ఆ వామపక్షీయతలో, ఎస్పెషల్లీ కమ్యూనిజంలో సత్యం అనేది లేదు, ధర్మం అనేది లేదు. అందుకు నేను చూశాం కదండి, క్రైస్తవ మతం ఉంది, ఇంకా ఇస్లాం ఇంకా ఉంది, హిందూ మతం ఎక్కడ ఉంది, కమ్యూనిజం ఉందా? రష్యాలో 1917లో ప్రారంభమైనటువంటిది 91-92లో అంతమైపోయింది. షార్టెస్ట్ లివ్డ్ థియాలజీ ఏదంటే కమ్యూనిజం. షార్టెస్ట్ లివ్డ్ థియాలజీ. క్రైస్తవం ఉన్నది, ఇస్లాం ఉన్నది, హైందవం ఉన్నది, ఇంకా ఏ మతాలు ఉన్నాయి, కానీ కమ్యూనిజం అనేటువంటి మతం అది కూడా ఒక మతమే. అది కూడా ఒక విశ్వాసం మీద ఆధారపడింది అనమాట అండి. అది ఎంత దొడతనం ఉందో తెలిసిపోయింది అనమాట. ఇది నేను దుఃఖపడతాలా, నేను కమ్యూనిస్ట్గా ఉన్నాను, అది చాలా తప్పు అని అనుకోవట్లా. అది కూడా నా పరిణామ క్రమంలో ఒక స్టేజ్ అనమాట అండి. మా రామస్వామి చౌదరి గారి కొడుకు గోపిచంద్ గారు పోస్ట్ చేయని ఉత్తరాల్లో ఒక విషయం చెప్పారనమాట అండి. నేను ఒక సత్యం నుంచి వేరే సత్యానికి, ఫ్రమ్ వన్ ట్రూత్ టు హయ్యర్ ట్రూత్ టు బెటర్ ట్రూత్ అన్వేషణ ద్వారా నేను పాతదే నేను విచారించడంలా, అది పాక్షికమైనటువంటి సత్యం. నేను ఒక పాక్షికమైన సత్యాన్ని నుంచి ఇంకా తక్కువ పాక్షికంగా ఉన్నటువంటి సత్యంలోకి వెళ్తున్నాను. ఈ నిరంతరం జరిగేటువంటి కృషి అన్నారు. ప్రతి ఒక్కరు కూడా, విజ్ఞులైన ప్రతి మనిషి కూడాను ఎందుకని ప్రశ్నిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకున్నట్టయితే పరిణతి చెంది చివరికి అందరూ కూడా గొప్పవాళ్ళందరూ కూడాను సనాతన ధర్మంలోని ప్రతి ఫిలాసఫర్, వెస్టర్న్ డ్రెస్సులు కానివ్వండి, ఇంకేమన్నా కానీ వాళ్ళంతా కూడా అనమాట అండి, ఇక ఈ సనాతన ధర్మమే మానవాళికి శరణ్యము అని చెప్తున్నారనమాట. అందుకని నేను కమ్యూనిస్ట్గా ఉన్నానని విచారించలేదు, చాలా సంతోషపడ్డాను. దానివల్ల ఎంతో నేర్చుకున్నాను, చదువుకున్నాను. ఒకదాని నుంచి ఇంకో దానిలో చదువుకున్న తర్వాత ది గాడ్ దట్ ఫెయిల్డ్ అనే పుస్తకం రాశారు. ది యాక్ట్ ఆఫ్ క్రియేషన్ అంటే ఎక్స్ కమ్యూనిస్టులు చర్చిల్ గారు ఏమన్నారంటే, బిఫోర్ నీకు 25 సంవత్సరాల ముందు కనుక నువ్వు కమ్యూనిస్ట్ కాకపోయినట్టయితే నీకు హృదయం లేదు. 25 సంవత్సరాల తర్వాత నువ్వు కమ్యూనిస్ట్గా ఉన్నామంటే నీకు మెదడు లేదు అన్నాడు. అంటే ఏంటి, 25 సంవత్సరాల తర్వాత ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకొని నీ అనుభవాలను బట్టి, ప్రపంచంలో జరుగుతున్నటువంటి దృశ్యాలను బట్టి, పరిణామాలను బట్టి ఆ కమ్యూనిజం అనేది అసంతృప్తికరమైనటువంటి, లేనటువంటి సిద్ధాంతము. దానికి రుజువు ఏమిటంటే, అది పుట్టినటువంటి దేశంలో, దాన్ని గొప్పగా చెప్పుకున్నటువంటి దేశంలో, ఫార్మర్ యూఎస్ఎస్ఆర్లో కుప్పకూలిపోయింది. 1917లో మొదలుపెట్టి 1991లో ఇది అంతమైపోయింది. అందుకని దాన్ని కమ్యూనిస్ట్గా ఉన్నానని నేను యాక్చువల్గా గర్వపడుతున్నా. ఎందుకంటే దానివల్ల చాలా చదివాను అనమాట అండి. అది వదిలిపెట్టేందుకు ఇంకా ఎక్కువ గర్వపడుతున్నాను. ఇంకా ఈ సనాతన ధర్మాన్ని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. రామాయణం, మహాభారతం కనుక ఎవరన్నా అంతరార్థాన్ని గురించి అన్నీ కూడా చెప్పగలిగిన వాళ్ళు ఉన్నట్టయితే దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నాను, చదువుతున్నాను, విశ్లేషించుకుంటున్నాను. కాబట్టి సత్యాన్వేషణ అనేది నీ జీవితాంతం సాగవలసిందే, సాగుతూ ఉంటుంది. ఎందుకని అడగండి, సంగత్యం వలన, తెలుసుకున్న వాళ్ళ యొక్క సంగత్యం వలన వాళ్ళని ప్రశ్నించి ఆ ప్రశ్నల ద్వారా ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశించితే జ్ఞానిన తత్వం ఈ మూలాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు నీకు ఆ జ్ఞానాన్ని ఎలా ఇస్తారంటే ప్రణిపాతేన బై యువర్ సరెండర్, పరిప్రశ్నైనా బై ఆస్కింగ్ క్వశ్చన్స్ అనమాట అండి, సేవయా బై డూయింగ్ సేవ టు దెమ్ యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్ నాలెడ్జ్ అని భగవద్గీత చెప్తుంది. దట్స్ వాట్ నేను చేసే పని కూడా అదే అనమాట. సార్, మీరు బహుముఖ ప్రజ్ఞాశాలి అయినా కానీ అనేక మంది ప్రధానులతో, ఇందిరాగాంధీతో,
రాజీవ్ గాంధీతో, పివి నరసింహారావు గారితో, అటల్ బిహారీ వాజ్పేయితో, ప్రస్తుత నరేంద్ర మోదీ గారితో సంబంధాలు నెరిపి మీ యొక్క ఆశయాలు, మీ లక్ష్యాలు, మీరే పని అయితే చేయాలనుకున్నారో అది ఎలా కొనసాగించగలిగారు? ఇంతమందిని ఎలా ఒప్పించారు? వారు ఎలా ఒప్పుకున్నారు? దయచేసి చెప్పండి. ఇందిరాగాంధీ గారితో నాకు సత్సంబంధం లేదు. 1971-74లో నేను గుజరాత్లో అహ్మదాబాద్లో జనరల్ మేనేజర్ టెలికమ్యూనికేషన్స్గా ఉండేవాడిని. అది ధ్వంసమైనటువంటి వ్యవస్థని అద్భుతంగా ప్రస్థానం చేసి గొప్పగా చేశాను. అప్పుడున్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ది గుజరాత్ హైకోర్టు, దాని తర్వాత మా మంత్రి గారు వాళ్ళంతా కూడా నాకు కితాబులు ఇచ్చారనమాట అండి. అప్పుడున్నటువంటి మంత్రి గారు బహుగుణ గారు, ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారికి, మొరార్జీ దేశాయ్ గారికి గుజరాత్ గవర్నమెంట్ని డిస్మిస్ చేయాలని చెప్పి మొరార్జీ దేశాయ్ గారు అనశన వ్రతం చేస్తూ ఉన్నారు. ఒక రోజున మొరార్జీ దేశాయ్ గారు నాకు రింగ్ చేసి, నేను జనరల్ మేనేజర్ టెలికమ్యూనికేషన్, ఇందిరాగాంధీ నాతో మాట్లాడుతూ ఉంది, మధ్యలో టెలిఫోన్ కనెక్షన్ తెగిపోయింది, తిరిగి కనెక్ట్ చేస్తావా అన్నారు. అంటే ఇందిరాగాంధీతో నేను మాట్లాడి తెలుసుకోవాలన్నమాట అండి. శేషన్ గారు ఇందిరాగాంధీ గారి యొక్క పర్సనల్ సెక్రటరీ. శేషన్ గారిని రింగ్ చేసి, సార్ మొరార్జీ దేశాయ్ గారు అనశన వ్రతం, భూకర్తాల్, ఫాస్ట్ అంటూ డెత్ చేస్తున్నారు, ఆయన ఇందిరాగాంధీతో మాట్లాడుతుంటే ఆ కనెక్షన్ తెగిపోయిందంట, మరి తిరిగి కనెక్ట్ చేయమంటున్నారు, ఏం చేయను అని శేషన్ గారిని అడిగా. శేషన్ గారు ఇందిరమ్మ గారి దగ్గరికి వెళ్ళి తిరిగి నా దగ్గరికి వచ్చి, ఆవిడ మొరార్జీ దేశాయ్తో మాట్లాడదు అని చెప్పు అని చెప్పారు. అలా చెప్పేశాను. అది నాకు ఇందిరాగాంధీ చేశాను. దాని తర్వాత అక్కడ చమన్భాయ్ పటేల్ అనే అతను ఓజా అనేటువంటి కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ని దించేయడానికి వేరే అంటే ఇంటర్నల్ కాన్స్పిరసీ అనమాట అండి. చమన్భాయ్ పటేల్ గారు టెలిఫోన్ అడిగాడు, 17 కిలోమీటర్ల దూరంలో క్యాంపు పెట్టి. నా విఐ ఇచ్చాను. ఇందిరాగాంధీ ఏమనుకుంది ఈ 2 విషయాల గురించి, హనుమాన్ చౌదరి, ఇది మొరార్జీ దేశాయ్ మ్యాన్. బోగునా గారు మా మంత్రి గారు, ఆయన నాకు అహ్మదాబాద్లో చేసి భారతదేశానికి అంతా కూడా గొప్పగా అహ్మదాబాద్ టెలిఫోన్స్ హనుమాన్ చౌదరి అని చెప్తూ ఉంటే, ఆయన నాకు శ్రీ ఇవ్వాలి అని చెప్పేసి రికమెండ్ చేశారు. ఎవరు? ఎప్పుడు? 1974 మొట్టమొదట. ఆ కాగితం ఉత్తరం రాసి ఆయన్ని ఇందిరాగాంధీ గారు కమ్యూనికేషన్ మినిస్టర్ దగ్గర నుంచి ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా పంపించింది. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన రికమెండేషన్ చేశారు కదా పద్మశ్రీ ఇవ్వమని. ఇందిరాగాంధీ హనుమాన్ చౌదరి మొరార్జీ దేశాయ్ మనిషి కాబట్టి పద్మశ్రీ ఇవ్వడానికి వీళ్ళు లేదని రాసేసింది. దాని తర్వాత అది ఇప్పుడు 1974లో అనమాట అండి. 1976లో శంకర్ దయాళ్ శర్మ గారు కమ్యూనికేషన్ మినిస్టర్ అనమాట అండి. ఆయన 1974లో బోగునా గారి రికమెండేషను, ఇందిరమ్మ కొట్టేసేటు. 1976లో శంకర్ దయాళ్ శర్మ గారు మా మినిస్టరు, కమ్యూనికేషన్ మినిస్టరు, ఆయన హనుమాన్ చౌదరికి పద్మశ్రీ ఇవ్వాలని రాస్తే ఇందిరమ్మ కొట్టేసింది. 1982లో సీఎం స్టీఫెన్ గారు మా కమ్యూనికేషన్ మినిస్టరు, ఆయన హనుమాన్ చౌదరికి పద్మశ్రీ ఇవ్వాలని రాస్తే ఇందిరమ్మ కొట్టేసింది. అంటే ఏంటి? 74లో, 76లో, 82లో 3 సార్లు ఇందిరమ్మ హనుమాన్ చౌదరి మొరార్జీ దేశాయ్ నా వ్యతిరేకి కాబట్టి ఇతనికి పద్మశ్రీ ఇవ్వడానికి వీలు లేదు అన్నారు. అది అక్కడ అయిపోయి ఇప్పుడు వచ్చింది నాకు 2017లో మోడీ గారు వచ్చిన తర్వాత. ఎలా వచ్చింది? నేను జనరల్ మేనేజర్ అహ్మదాబాద్లో ఉండగా మోడీ గారు ప్రచారక్, ఆయనకి తెలుసు అహ్మదాబాద్ టెలిఫోన్స్ క్షీణదశలో ఉన్నదాన్ని ఉత్తమ స్థాయికి తీసుకొచ్చింది ఎవరు? హనుమాన్ చౌదరిని. దేశం అంతా మోగిపోయింది. అప్పుడు ఆయన ప్రచారక్ కేవలం, ఆయనకి అప్పుడు తెలుసు అనమాట అండి. అందుకని 2017లో ఆయన నాకు పద్మశ్రీ ఇచ్చారు. అది వేరే విషయం అనమాట అండి. సో జరగవలసింది ఏంటంటే, ఇన్నిసార్లు వచ్చినప్పుడు కూడా ఎందుకు అప్పుడు రాలేదు అంటే ఇందిరమ్మతో సంబంధం లేదు. తర్వాత రాజీవ్ గాంధీతో ఎలా సంబంధం వచ్చింది? పివి నరసింహారావుతో ఎలా సంబంధం వచ్చింది? భారతీయ విద్యాభవన్కి నేను చైర్మన్గా ఉన్నా హైదరాబాద్లో. అప్పుడు పివి నరసింహారావు గారు ఒకసారి నన్ను పిలిచి, ఆయనకి ఉద్యోగం లేదనమాట అండి, అక్కడ ఒక భారతీయ విద్యాభవన్కి ఒక స్కూల్ పెట్టాలి, నువ్వు ఒక పశ్చిమ గోదావరి వెస్ట్ గోదావరి మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇంత రిమోట్కి వచ్చి నాకు ఇచ్చారు, ఒక స్కూల్ పెట్టమంటున్నారంటే
నేను స్కూల్ పెట్టాను జూబ్లీ హిల్స్లో. భారతీయ విద్యాభవన్ స్కూల్ పెట్టింది నేనే. నన్ను చైర్మన్గా, భారతీయ విద్యాభవన్ చైర్మన్గా ఉన్నప్పుడు 7-8 స్కూళ్ళు విశాఖపట్నంలో, భీమవరంలో, తాడేపల్లిగూడెంలో, తిరుపతిలో, గుంటూరులో ఇన్ని స్కూళ్ళు పెట్టాను అనమాట. ఇవే విషయం. పివి నరసింహారావు గారి సంబంధం త్రూ భారతీయ విద్యాభవన్. మా కేఎంఎన్సీ గారితో కూడా తర్వాత సంబంధం, అది వేరే విషయం. రాజీవ్ గాంధీ గారితో ఎలా వచ్చింది? నేను టెలికమ్యూనికేషన్ ప్రైవేట్ చేయాలి, కార్పొరేషన్ చేయాలని రాస్తూ ఉంటే మాకు ఒక మంత్రి గారు, గాడ్గిల్ గారు, కాకా గాడ్గిల్ కొడుకు ఇంకో గాడ్గిల్ ఉన్నారన్నమాట. ఆయన నువ్వు ఎంత చేసినా అది జరిగేది కాదు, రాజీవ్ గాంధీ సెక్రటరీ, ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టరు, నువ్వు కనుక ఇద్దరిలో ఒకరిని ఒప్పించినట్టయితే నువ్వు చెప్పేది జరుగుతుంది అన్నారు. అంటే ఇందిరాగాంధీ నాకు వ్యతిరేకం కదండి, నేను ఆవిడ దగ్గరికి ఎట్లా వెళ్తాను, ఎలా చెప్తాను అంటే, సరే రాజీవ్ గాంధీ కాంగ్రెస్ సెక్రటరీ కదా, సో నేను అప్పుడు డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా ఉన్నాను టెలికాంలో ఢిల్లీలో. రాజీవ్ గాంధీ ఎక్కడికి వెళితే అక్కడికి నువ్వు వెళ్ళు, ఆర్డర్ ఇచ్చేసాడు. వెళ్ళి ఆయనకు అన్నీ చెప్పు, టెలికమ్యూనికేషన్ అంటే ఏంటి, ఇందులో నేను ప్రైవేటైజ్ చేయాలి, ఇందులో కంపిటీషన్ పెట్టాలి, అన్నీ చెప్పు. అన్నీ చెప్పా, అన్నీ ఒప్పుకున్నాడు ఆయన. ఇప్పుడు కాంగ్రెస్ సెక్రటరీగా ఉన్నప్పుడు అమ్మ ప్రధానమంత్రి అనమాట. అమ్మ షీ వాజ్ షార్ట్ డెడ్. ఆ రోజున 2 ఉత్తరాలు తీసుకెళ్ళి రాజీవ్ గాంధీ గారికి ఇచ్చా. ఒకటి కండోలెన్స్, రెండోది యు ఆర్ కన్విన్స్డ్ టెలికమ్యూనికేషన్ బదలగొట్టేయాలి, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ దగ్గర నుంచి నేను కార్పొరేషన్ చెయ్యి అన్నాను. రెండో రోజున, మూడో రోజున అది ఆర్డర్ ఇచ్చి మారేశాడు. డిపార్ట్మెంట్ విడదీసేశాడు పోస్ట్ దగ్గర నుంచి. దాని తర్వాత దీన్ని కార్పొరేషన్ చేయమని ఆర్డర్ చేశాడు. అప్పుడు నెమ్మదిగా జరిగింది అది విషయం అనమాట అండి. సో రాజీవ్ గాంధీ గారు ఈ 30 ఏళ్ల మట్టి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ విడగొట్టేసేసి కార్పొరేషన్ చేయండి అని ఆర్డర్ ఇచ్చాడు అనమాట అండి. నెమ్మదిగా జరిగిపోయింది రాజీవ్ గాంధీ గారితో ఈ సంబంధం. అంతకుముందు పివి నరసింహారావు గారు భారతీయ విద్యాభవన్తో నా సంబంధం వారితోనూ, ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వెళ్ళి, సార్ మీరు నేషనల్ టెలికాం పాలసీ ఒకటి రాయాలి, మనం ప్రవేశపెట్టాలంటే, నేను ఎప్పటి నుంచో రాస్తున్నా నాకు తెలుసు, నువ్వు రాస్తే ఇది నువ్వు అమెరికా వాడు చెప్పినట్టు రాసినట్టుగా ఉంటుంది, కాబట్టి నాకు వదిలిపెట్టి నేను చేస్తానన్నాడు. ఆయన 7 పేజీలు రాసిన దాన్ని 7 పారాగ్రాఫ్లో కుదించేసి అద్భుతమైన వ్యక్తి పివి నరసింహారావు గారు. ఫస్ట్ నేషనల్ టెలికాం పాలసీ ఇన్ ఇండియా పివి నరసింహారావు గారు చేశారు. దాన్ని అందులో చాలా లొసుగులు ఉంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నన్ను ఆ కమిషన్లో వేసినప్పుడు నేను దాని అన్నింటి కూడా సవర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు దానికి చరమశిక్ష పెట్టారు. టెలికమ్యూనికేషన్ కంప్లీట్గా ప్రైవేట్ చేసి, డిఓటీని భారత సంచార్ నిగమ్గా చేసి, కార్పొరేషన్గా చేసి, దానికి కూడా పోటీ బతికితే బతుకు సత్య తెస్తావు అని చెప్పారు అనమాట. ఈ విధంగా ప్రైమ్ మినిస్టర్లు అందరినీ కూడా కొన్ని 30-35 ఏళ్ళు సాధించి భారతదేశం అంతా తిరిగి ఎంతో రిస్క్ తీసుకుని ఈ టెలికమ్యూనికేషన్ వ్యవస్థని కంప్లీట్గా మార్చిపారేశారు. అందుకని ఇప్పుడు ప్రతివాడి చేతుల్లో టెలిఫోన్ ఉన్నది, ప్రతి బీదవాడి చేతిలో, కూరగాయలు అమ్మేవాడి చేతులు, అడుక్కునే వాళ్ళ చేతుల్లో కూడా టెలిఫోన్ ఉన్నది. అన్ని లావాదేవీలు కూడా టెలిఫోన్ ద్వారా చేసుకుంటున్నారు. అందుకనే మోడీ గారు చాలా సంతోషపడి 50% ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ బీయింగ్ డన్ ఆన్ టెలిఫోన్ ఇన్ ఇండియా చెప్తే పెద్ద వ్యాసం రాశారు, డిజిటలైజేషన్ ఆఫ్ ఇండియాకి. అది నాకు చాలా సంతోషం అనమాట. ఇప్పుడు ఆ టెలికమ్యూనికేషన్ అందులో రావాల్సిన మార్పులు చేర్పులు అన్నీ కూడా అయిపోయినాయి. మరి మీరు ఏం చేస్తున్నారు అప్పటి నుంచి? అది అప్పుడు జీవితం, నా సమయం అంతా కూడా భారతీయ ధర్మ ఉద్ధరణ కోసము. ఎలా? నంబర్ 1, మన దేవాలయాలు ప్రభుత్వం అధీనంలో ఉండటానికి వీల్లేదు. దేవాలయాలన్నీ కూడా ధర్మ ప్రబోధకులుగా ఉండాలి. అందుకని లిబరేషన్ ఆఫ్ టెంపుల్స్ ఫ్రమ్ గవర్నమెంట్. దురదృష్టవశాత్తు బీజేపీ కూడా చేయలేదు. కర్ణాటకలో బీజేపీ రాజ్యం చేసింది కదా, ఆ దేవాలయాన్ని హిందువులు ఎందుకు అప్పచెప్పలేదు? ఇది వాళ్ళే చేయిందే, ఇంకే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు చేస్తారు, టీడీపీ వాళ్ళు ఎందుకు చేస్తారు? కాబట్టి ఇది ఒక పోరాటం ఏమిటంటే, ఏ విధంగా టెలికమ్యూనికేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేశామో అదేవిధంగా ముస్లింల యొక్క మసీదుల్ని వాళ్ళందుకు వాళ్ళే పాలించుకుంటున్నారు, క్రైస్తవులు చర్చిలు వాళ్ళందుకు వాళ్ళే పాలించుకుంటున్నారు. మా దేవాలయాలు మీకు గుప్పెట్లు ఎందుకు పెట్టుకుంటున్నారు? మా డబ్బుని ఆ ధర్మకర్తలు ఎవరు వీళ్ళు? మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళ, మీరు మంత్రివర్గం చేయలేని పోయిన వాళ్ళ, ఇటువంటి వాళ్ళందరూ చేసి మా డబ్బుల్ని మీరు దేనికి ఉపయోగిస్తున్నారు? ధర్మ ప్రచారానికి ఉపయోగిస్తున్నారా? ధర్మరక్షణ ఉపయోగిస్తున్నారా? స్కూళ్ళు పెడుతున్నారా? క్రిస్టియన్ స్కూల్స్ పెట్టారు కదా, వీళ్ళు ఏమో మదరసాలు పెట్టారు కదా. మనం ఏమైనా ధర్మశాలలో అంటే స్వాతంత్రం రాకముందు వివేకానంద హై స్కూల్,
హిందూ హై స్కూల్ అని ఉండేవి. ఎవడన్నా హిందూ హై స్కూల్, వివేకానంద హై స్కూల్ పెడుతున్నారా? లేదు. ఎందుకంటే మన సొమ్ము మన చేతుల్లో లేదు. సో నెంబర్ 1 ఏంటి, మా దేవాలయాన్ని మాకు అప్పగించండి, లిబరేషన్ ఆఫ్ టెంపుల్స్ అనేది మూవ్మెంట్ ఉండాలి. రెండోది, మనం దేవాలయాలు ఏ విధంగా మనం మార్చాలి. ఇప్పుడు చూడండి, పాస్టరు బైబిల్ గురించి చెప్తున్నాడు. తర్వాత మన క్రైస్తవులందరూ ఏకమయ్యి ఏ విధంగా రాజ్యాన్ని పాలిస్తామని చెప్తున్నాడు. అలాగే ఇమాం ఏం చెప్తున్నాడు, శుక్రవారం నాడు ఆ ప్రార్థన చేసిన తర్వాత మనం అందరం కలిసి రాజ్యాధికారాన్ని సంపాదించాలి, ఎలా సంపాదించాలని చెప్తున్నాడు. మాకు హిందువులు భక్తితో దేవాలయంలోకి వెళ్తే ఏం చేస్తున్నారు, డబ్బులు ఇచ్చి ఆ మంత్రం చదివిస్తున్నారు. ఎవరి చేత? పూజారి చేత. పూజారి చేత మంత్రం చదివించి నువ్వు డబ్బులు ఇచ్చి మోక్షాన్ని పొందుతావా? పాస్టర్ లెక్చర్ ఇస్తున్నాడు, ఇమాం లెక్చర్ ఇస్తున్నాడు, ఆ పూజారి ఎందుకు ఎవరు? అందుకని మనకి ఈ విధంగా మన పద్ధతిని, అంటే మన దైవ ప్రార్థన పద్ధతిని మార్చుకోవాలి. కాంగ్రిగేషనల్ అంటే ప్రతి ఆదివారం కూడా అందరూ కూడా తమ ఇష్ట దేవత ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి, ఎంతోమంది ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నాయి, ఆంజనేయ భక్తులు అంతా వెళ్ళండి, శివభక్తులు అంతా శివాలయానికి వెళ్ళండి, రామ్ భక్తులు అంతా రామ్ దేవాలయానికి వెళ్ళండి. ఆదివారం నాడు మొట్టమొదటిగా అక్కడ మనకి ఏముండాలి, ఒక ప్రశ్నంగా ఉండాలి. ఈ ధర్మం అంటే ఇది, హిందుత్వం అంటే ఇది, దీని మీద ఏ శక్తులు ఏ విధంగా పోరాడుతున్నాయో రాష్ట్రీయాలు చెప్తున్నారో ప్రశ్నంగా ఉండాలి. ప్రసంగం తర్వాత ప్రార్థన చేయాలి. మసీదులు ఎలా ఉంటుందో, చర్చిలు ఎలా ఉంటుందో. సో ముందు ప్రసంగం ధర్మాన్ని గురించి, హిందుత్వాన్ని గురించి, హిందూ ధర్మాన్ని గురించి, సమాజాన్ని గురించి చెప్పాలి. దాని తర్వాత కలిసి ప్రార్థన చేయాలి. దాని తర్వాత ప్రసాద వితరణ చేయాలి. దాని తర్వాత నేను హిందువుని, హిందూ ధర్మాన్ని రక్షిస్తాను అనేటువంటి సంకల్పంతో, ఇంట్లో నేను కమ్మవారిని, ఇంట్లో నేను బ్రాహ్మణుణ్ణి, బయటకు వస్తే నేను హిందువుణ్ణి అని చెప్పాలి. అటువంటి మన పూజా పద్ధతిని మార్చుకోవాలి. దేవాలయాలను మన చేతుల్లోకి తెచ్చుకోవాలి. ఆ దేవాలయం యొక్క సొమ్ములతో విద్యాలయాలను స్థాపించాలి, వైద్యశాలను స్థాపించాలి, ప్రచారం చేయాలి. ఏ విధంగా క్రైస్తవం, ఇస్లాము ఆ ధర్మాన్ని గురించి, వాళ్ళ మతాన్ని గురించి చెప్తున్నారు. మన ధర్మాన్ని గురించి చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేరు. ఇప్పుడు ఎంతోమంది ఎన్నో మతాలు ఉన్నాయి, పీఠాలు ఉన్నాయి. వాడు ఏం పొట్టలు పెంచుకుంటున్నారు, అక్కడే కూర్చుంటున్నారు. కానీ క్రైస్తవులు వెళ్ళి దేశంతో వ్యాప్తం చేసి ప్రచారం చేసి మాట్లాడుతున్నారు. కాబట్టి మన వాళ్ళు కూడా మన పీఠాల్లో కూర్చోకుండా వారి యొక్క సొమ్ముని, వారి యొక్క శక్తిని, యుక్తిని ఉపయోగించుకొని ఈ ధర్మాన్ని భక్షించడానికి, నాశనం చేయడానికి ఫలానా శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి అని ప్రజల్లో ఒక జాగరూకతను తీసుకొచ్చి సంఘటితం చేసి హిందూ ధర్మాన్ని రక్షించాలి. ఒక విచారకరమైనటువంటి ఆలోచన ఏమిటంటే, ఇప్పుడు ఈ ధర్మాన్ని నాశనం చేయడానికి కొంతమంది కావాలి. ఏ విధంగా అయితే మొహమ్మద్ ఘోరీని పృథ్వీరాజుకి వ్యతిరేకంగా జయచంద్ పిలిచాడో, అదేవిధంగా సెక్యులరిజం అనే ముసుగుతో పెట్టి ఎన్నో కమ్యూనిస్ట్ పార్టీలు, ఆ ఇటలీ వాళ్ళకి వశమైనటువంటి కాంగ్రెస్ పార్టీలు, ఈ కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ తెచ్చుకొని ఈ ధర్మం మీద యుద్ధం చేస్తుంది. 1925లో కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించబడింది భారతదేశంలో. 1925లో ఆర్ఎస్ఎస్ కూడా స్థాపించబడింది. ఆర్ఎస్ఎస్ నుంచి ఉద్భవించినటువంటి జనసంఘం, అందులో నుంచి వచ్చినటువంటి బీజేపీ ఎన్ని రాష్ట్రాల్లో ఎంతకాలం నుంచే పరిపాలిస్తుంది. అప్పుడే పుట్టినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఎన్ని చీలికలకు నాశనం అయిపోయింది. ఎందుకని అది భారతదేశానికి చెందినది కాదు, విదేశీ మూలాలు ఉన్నటువంటిది. హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి పుట్టినటువంటి పార్టీ, భారతదేశాన్ని విభజించమన్నటువంటి పార్టీ, పాకిస్తాన్ ఉండాలి అని చెప్పినటువంటి పార్టీ. ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ముందు విభజించి పాకిస్తాన్ ఇచ్చి మిగతా దేశాన్ని 24 రాజ్యాలుగా చేయాలని మెమోరాండం పెట్టారు క్రిప్స్ మిషన్ వచ్చినప్పుడు కమ్యూనిస్టులు. ఇండిపెండెన్స్గా ఒక ఇండియా ఉండటానికి వీల్లేదు, భాషా ప్రయత్నంగా అన్ని దేశాల కింద కొట్టేసేయమని చెప్పారు అన్నమాట. అందుకని పుట్టి నుంచి కూడా హిందువులకు వ్యతిరేకంగా, భారతదేశం యొక్క సమగ్రతకి వ్యతిరేకంగా కృషి చేస్తున్నది కమ్యూనిస్ట్ పార్టీలు. కాబట్టి ఆర్ఎస్ఎస్తో ఒకే సమయంలో పుట్టినటువంటి ఆర్ఎస్ఎస్ తజ్జన్యమైనటువంటి జనసంఘం, బీజేపీలు రాజ్యం చేస్తుంటే వీళ్ళు 10 పార్టీలకి చీలిపోయి చివరికి మళ్ళా ఇటాలియన్ మూలాలు ఉన్నటువంటి వాళ్ళ యొక్క అధీనంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు చొచ్చుకొని దాన్ని సపోర్ట్ చేసి దాన్ని ఉపయోగించుకొని మళ్ళా
యాంటీ హిందువులుగా తయారు చేస్తున్నారు. అందుకని ఈ దేశానికి ప్రప్రథమ శత్రువులు ఎవరు అంటే కమ్యూనిస్టులు. వారి యొక్క సాయం పొందినటువంటి కాంగ్రెస్ వారి తర్వాత ఈ రెండు దుష్ట శక్తులను ఎదుర్కోవడానికి ఒకే ఒక్క శక్తివంతమైనటువంటి హిందూ ధర్మాన్ని రక్షించుకునేటువంటి ఆ హిందుత్వాన్ని పోషించి ప్రబలం చేసేటువంటి శక్తులు ఎవరు ఉంటే వారితోనే మనం పొందు పెట్టుకుని మన శక్తిని యుక్తిని ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. సార్, నేను ఏ మతాన్ని ద్వేషించను, ఏ మతాన్ని వ్యతిరేకించను. అన్ని మతాలను సమదృష్టితో చూస్తాను. అలా చూడగలిగిన వాడే భారతీయుడు, అలా చూడగలిగిన వాడే హిందువు. సార్, ఒక వ్యక్తి నేను ముస్లిం అని సగౌరవంగా చెప్పుకుంటున్నాడు, నేను క్రిస్టియన్ అని సగౌరవంగా చెప్పుకుంటున్నాడు, నేను సిక్కు అని సగౌరవంగా చెప్పుకుంటున్నాడు. హిందువులు నేను సగౌరవంగా నేను హిందూ అని చెప్పలేకపోతున్నారు. కానీ రెడ్డిని, నేను బ్రాహ్మణ్ణి, నేను చౌదరిని, నేను నాయుడుని, నేను గుప్తాని అని మనము మతం కంటే కులానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి కులం పేరుతో పార్టీలు పెట్టుకోవడము, కులం పేరుతో విద్యా సంస్థలు పెట్టుకోవడము, కులం పేరుతో పిల్లలు కాలేజీకి పోయే పిల్లలు కూడా బండ్ల మీద స్టిక్కర్లు పెట్టడం, ఇది హిందూ వ్యవస్థకు, హిందూ సమాజానికి బలహీనం కాదా? దయచేసి చెప్పండి. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి అవును అని జవాబు చెప్తా. ఇది బలహీనత కులం అనేది. చూసుకొని జనగణన అంటే సెన్సస్ జరుగుతుంది. అది ఈ కులాలు ఎప్పటి నుంచో ఉన్నాయి కదా. అయినప్పుడు హిందూ ధర్మం నశించిందా? నశించలా. ఎందుకంటే ఈ కుల వ్యవస్థ ఆనువంశంగా ఉండాలా ఉండకూడదా అని ఎప్పటి నుంచో మనం విచారిస్తూ రామానుజం గారు ఏం చేశారనమాట అండి, తారక మంత్రాన్ని హరిజనులకు ఉపయోగించి చేశాడా లేదా? రామానుజం గారు ఈ కుల వ్యవస్థ వలన భారతదేశం నష్టపోయిందా? ముస్లింలు ఆక్రమించిన దండయాత్ర చేసిన ప్రతి దేశం కూడా 50 సంవత్సరాల్లో అందరూ కూడా ముస్లింలు అయిపోయారు. ఇక్కడ 11వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు రాజ్యం చేసినప్పటికీ కూడా ఇన్ని వందల సంవత్సరాలు కులాలు ఉన్నాయి కదా. అయినప్పటికీ కూడా హిందువులు ఎంత సర్వైవ్ అయ్యారు. ఒక కులానికి రెండో కులానికి ద్వేషాలు లేవు. ఒకప్పుడు ఇప్పుడు దేశాలు సృష్టించారు, దేశాన్ని సృష్టించారు. ఎందుకు చేస్తున్నారు? పాలకవర్గం బ్రిటిష్ వాళ్ళ పాలనలో జనగణన జరిగినప్పుడు మొట్టమొదటిసారిగా కులాల గురించి ఇదే కులం అని అడిగారు. సో ఇది ఇన్ని కులాలు విభజించి చేసి ఈ కులానికి వ్యతిరేకంగా దాన్ని పోషిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అంటే దేశం స్వాతంత్రం కోసం పోట్లాడేటువంటి పార్టీ కుల గణన ఉండకూడదు అని ఉద్యమం మొదలుపెట్టి బ్రిటిష్ వాళ్ళ యొక్క మెడలో విరిచి 1941లో లాస్ట్గా కులగణన జరిగింది. ఈ కులానికి ఇంతమంది ఉన్నారని చెప్పి ఒకదానికి వ్యతిరేకంగా మనం విభజించి పాలించడం వాళ్ళు పూనుకున్నారు. ఇలా చేయకూడదని చెప్పి కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్ర్య విజృంభించి బ్రిటిష్ వాళ్ళ యొక్క మెడలో విరిచి 1941 సంవత్సరం నుంచి కూడా కులగణన జరగనీయలేదు. 1940 ఉన్నటువంటి కులగణనలు ఇప్పుడే జరుగుతున్నాయి. జరగక ముందు వరకు కూడా 1931లో ఏ కులాలు ఎంత నిష్పత్తిలో ఉన్నాయనేది అంతే. దాని తర్వాత జరగలేదు. ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే విభజించాలి. మళ్ళీ ఎవరు చెప్తున్నారు? ఇటలీ మూలాలు ఉన్నటువంటి ఇండో ఇటాలియన్ చేతుల్లో కాంగ్రెస్ పార్టీ చేరిన కాడి నుంచి కులగణన జరగాలి అని అంటున్నారు. ఒక హిందువులోనే కులాలు ఉన్నాయా? చాలా తప్పు. క్రైస్తవంలో ఉన్నటువంటి ముఠాలు సెక్ట్స్ అంటారు అనమాట అండి. మరే మతంలో కూడా లేవు, వందల్లో ఉన్నాయన్నమాట అండి. ల్యూథరన్, ఆంగ్లికన్, బ్యాప్టిస్టు, సెవెంత్ డే అడ్వెంటిస్టు, క్యాథలిక్, ఆర్థడాక్స్ క్యాథలిక్, ఇలా వందలుగా ఒక బ్యాప్టిస్టు ఆంగ్లికన్ని లూథర్ని పెళ్లి చేసుకోడు. ఒక కమ్మవాడు రెడ్డి గారిని ఏ విధంగా పెళ్లి చేసుకోకుండా ఉండేవాళ్ళు, అలాగే మనకన్నా కూడా దుర్భరంగా క్రైస్తవంలో కులాలు ఉన్నాయి. దాన్ని కులం అనరు, ఆ సెక్ట్ అంటారనమాట అండి. ఇంగ్లాండ్లో వాడిని ఉంటారు, యాంగ్లికన్స్ అంటారు. అమెరికాలో బ్యాప్టిస్ట్ అంటారు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్. వందలు ఉన్నాయి. వాళ్ళకి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే మనం ఇంటర్ సెక్ట్ మ్యారేజ్లు కూడా ఉండవు అనమాట. ఒక క్రైస్తవంలోనైనా ఇస్లాంలో ఎన్ని కులాలు ఉన్నాయి అనుకున్నారు? మనకన్నా ఎక్కువ కులాలు ఉన్నాయి ఇస్లాంలో కూడా అనమాట అండి. ఉదాహరణకి పెద్ద కులాలు చెప్పాలన్నట్టయితే సున్నీలు ఉన్నారు, షియాలు ఉన్నారు, అహ్మదియాస్ ఉన్నారు, బోహ్రాస్ ఉన్నారు, ఇస్మాయిలీస్ ఉన్నారు. ఈ విధంగా
ఎన్నో కులాలు ఉన్నాయి, వీళ్ళంటే పసుమంద అంటారు, పసుమంద అంటారు అనమాట. నేను ఇప్పుడు సెన్సస్ కమిషనర్కి, మోడీ గారికి, హోమ్ మినిస్టర్కి వీళ్ళందరికీ ఏం రాస్తూ ఎడ్యుకేషన్ చేస్తున్నానంటే, హిందువుల్లో కులగణనతో పాటు క్రైస్తవుల్లో నువ్వు ఏ చర్చికి బిలాంగ్ అవుతావు, విచ్ చర్చి డూ యూ ఫాలో, అంగ్లికన్, బ్యాప్టిస్ట్, క్యాథలిక్, ఆర్థడాక్స్, సెవెంత్ డే అడ్వెంటిస్ట్, లూథరన్, అది కూడా అడుగు. అలాగే ముస్లింల యొక్క నువ్వు సూఫీవా, సున్నీవా, షియావా, అహ్మదియావా, ఇస్మాయిలీవా, బొహ్రావా అని అడుగు. వాళ్ళు ఎన్ని కులాలు ఉన్నాయో అప్పుడు తెలుస్తాయి. ఇవి కూడా వాళ్ళు అడగండి. మమ్మల్ని ఎట్టా అడుగుతున్నారు మీరు కమ్మవారా రెడ్లా అని వాళ్ళని అడగండి, లిస్ట్ చేయండి. ఉన్నాయి, లిస్టులు ఉన్నాయన్నమాట అండి. దాని ప్రకారం వాళ్ళని కూడా విభజించండి. మేము మమ్మల్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నారా? మీలో ఉన్న విభాజకతని సున్నీలు షియాలు యుద్ధం చేసుకుంటారు, చంపేశారు. ప్రొఫెట్ మొహమ్మద్ మనవడిని హుస్సేన్ హసన్ని చంపేసేసారు సున్నీలు అనమాట అండి. ఈ విధంగా అటువంటి యుద్ధాలు మీలో జరిగినాయే. క్యాథలిక్స్కి ప్రొటెస్టెంట్స్కి యుద్ధం జరిగినాయే, ఒకరినొకరు కాల్చుకున్నారే. ఇప్పుడు కూడా ఏమంటున్నాడు పోప్, ఏమన్నాడు లాటిన్ అమెరికాలో, సౌత్ అమెరికాలో టూర్ చేస్తూ ఏమన్నాడు, వీళ్ళు తోడేళ్ళు, వీళ్ళు ప్రొటెస్టెంట్లు అంతా తోడేళ్ళు, మా గొర్రెల్ని మింగేస్తున్నారు అని అన్నాడు అనమాట. కాబట్టి వాళ్ళలో కూడా ఎన్నో విభాజకలు ఉన్నాయి, వాటిని కూడా గణించండి. ఈ జనగణనలో నువ్వు ఏ క్రిస్టియన్వి, నువ్వు ఏ ముస్లింవి అని అడగండి అని చెబుతున్నాను అనమాట. మనకన్నా ఎక్కువ ఉన్నాయి వాళ్ళలో కులాలు, విభజనలు. కానీ వాళ్ళందరూ కూడా ముస్లిం అని క్రిస్టియన్ అంటున్నారు. సరే, హిందూ మతంలో కులాలు కొంచెం భిన్నంగా ఉంటాయి, ఇతర మతాల్లో సెట్స్ అంటుండవచ్చు. క్రిస్టియన్స్లో ఉండవచ్చు, ఇస్లాంలో కూడా ఉండవచ్చు కాదు, ఉన్నాయి. అయితే ఇక్కడ కొన్ని అగ్రవర్ణాలు, కొన్ని వెనుకబడ్డ కులాలు, అస్పృశ్యులు, అంటరాని వారు దేవాలయాలకు రాకూడదు, పబ్లిక్ ప్లేసెస్కి రాకూడదు, చెరువుల్లో నీళ్లు తాగకూడదు, పశువులు, గేదెలు, ఆవులు ఆ నీళ్లు తాగుతున్నాయి కానీ అస్పృశ్యులు రాకూడదు అన్న భావన 50 ఏళ్ల క్రితం వరకు ఉంది. ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇప్పటికీ కూడా గ్రామాల్లో అదే పరిస్థితి ఇంచుమించుగా కొనసాగుతూ ఉంది. ఏదైనా యువతి యువకులు కులాంతర వివాహాలు చేసుకుంటే కులం పేరుతో వారిపైన దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, చంపుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి. మీరు జనరలైజ్ చేస్తున్నారు. ఎన్నో కులాంతర వివాహాలు జరుగుతున్నాయి. మా ప్రొఫెషన్ తీసుకోండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 40-45% ఆఫ్ ది పర్సన్స్ ఆర్ లేడీస్. అన్ని కులాల నుంచి వస్తున్నారు, అందరూ కలిసి పనిచేస్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. అంటే ఏంటనమాట అండి, గ్రామం నుంచి వదిలిపెట్టిన తర్వాత వృత్తి మారిన తర్వాత ఈ కులాల యొక్క తీవ్రత భేదం తగ్గిపోతూ ఉన్నది. దీన్ని మనం ఎంకరేజ్ చేయాలి. అస్పృశ్యత అనేది మహాఘోరం. ఒక్క హిందువుల్లోనే కాదు, అమెరికాలో క్రిస్టియన్ ప్రభుత్వాలు నీగ్రోలు అంటే ఆఫ్రికా నుంచి అక్కడ ఆదివాసుల్ని బంధించి వేటాడి పట్టుకొని ఓడలో సంఖ్యలు వేసి ఓడలో తీసుకువెళ్ళి బానిసలుగా మార్కెట్లో అమ్మి వాళ్ళందరినీ క్రిస్టియన్లుగా చేశారు. క్రిస్టియన్ బ్లాక్స్ అంటారనమాట అండి. దాదాపు 10% అమెరికన్లో వాళ్ళు ఎవరినైతే నిగ్రోలు ఉన్నారో ఇప్పుడు వాళ్ళని బ్లాక్స్ అనేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళని అది కూడా తీసేసి ఆఫ్రికన్స్ అంటున్నారు. ఆఫ్రో అమెరికన్స్, ఆఫ్రికా మూలలో ఉన్నవారని అంటున్నారు. అంటే పదజాలంలో కూడా మార్పు వస్తుంది అనమాట అండి. సో వాళ్ళందరినీ బానిసలుగా ఉంచారు కదా, వాళ్ళని అడ్డుకొని ఇచ్చారా, వాళ్ళని క్రిస్టియన్లు చేశారు. వాళ్ళు చర్చికి వేరే చర్చిలు, వారికి వేరే దేవాలయాలు, అంటరాని తనాలు, వాళ్ళని పెళ్లి వాళ్ళు ఇంపుడుగా తెలియని కింద ఉంచుకున్నారు కానీ పెళ్లి చేసుకోవాలి. సో ఇందులో మా కులాలు లేవని చెప్పి సర్వమానవ సమానత్వం అని చెప్తున్నటువంటి క్రిస్టియానిటీలో అమెరికన్ కాంటినెంట్లో 2 చోట్ల కూడా బానిసల కింద చూశారు, అంటరాని వాళ్ళ కింద చూశారు. వాళ్ళు ఇక్కడ బస్సుల్లో ఉండడానికి కూర్చుంటానికి వీలు లేదన్నారు. తెల్లవాళ్ళు ఉన్నటువంటి బస్సుల్లో నల్లవాళ్ళు కూర్చుంటారు. అంత విచక్షణ వాళ్ళలో ఇప్పుడు 100 సంవత్సరాలు 50 సంవత్సరాల వరకు జరిగింది ఇది. మనది ఎప్పుడు మన సమాజం 7 సంవత్సరాలది అనమాట అండి. మనం ఈ తప్పు అని ఉద్యమాలు పెట్టి దాన్ని క్షీణింపజేస్తున్నాం. అలాగే అమెరికాలో కూడా జరుగుతుంది. కాబట్టి ఏదైతే అమానుషమో అది అంత చిరకాలం బ్రతకదు. అందులో మార్పులు వస్తాయి. దాన్ని తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలి. చదువు, విద్య. అంబేద్కర్ గారు మన కాన్స్టిట్యూషన్లో ఈ కాన్స్టిట్యూషన్ వచ్చిన 10 సంవత్సరాల లోపుగా
ప్రతి వాడికే విద్య నేర్పాలని చెప్పారు. అది మనం చట్టం ఈ మధ్య చేశాం కానీ అమలు చేయలేదు ఇంతవరకు కూడా అనమాట అండి. ఎప్పుడైతే విద్య వస్తుందో ఆ విద్య వలన నీ వృత్తి మారుతుంది. ఎప్పుడైతే వృత్తి మారిందో నీ కులం పోతుంది. నీ నామకే వస్తే కులం ఉంటుందే కానీ దాని యొక్క తీవ్రత వేర్పేటు ఉండవు. అందుకని విద్య 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 అది ఇంపార్టెంట్. ఇప్పుడు జరుగుతుంది కూడా అంతే. మా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారు మనం చెప్పలేము. అందరూ ఉంటున్నారు, అందరితో అన్ని కులాల వాళ్ళు ఉంటున్నారు. ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. ఆహ్వానిస్తున్నాం, ఎంకరేజ్ చేస్తున్నాం. కానీ ఆదిలో మాత్రం అటువంటి వ్యవహారాలు అచిరకాలంలో తెగయింపులు అయిపోతాయి. పెద్దవాళ్ళు ఆలోచించి ఈ మీ హెరిటేజ్ అంతా చూసి చేసినటువంటి సంబంధాలు ఎక్కువ కాలం ఉంటున్నాయి. ప్రేమించుకున్నటువంటివి అచిరకాలంగా ఉంటున్నాయి అన్నమాట అండి. ఆ ప్రేమ అనేది కామంతో కూడిందనే కానీ ఆత్మతో కూడింది కాదు. సో విద్య వలన వృత్తి మారుతుంది. వృత్తి మారడం వలన మీ ఎక్కడ మీరు ఉంటారో అది కూడా మారుతుంది. అంటే పుట్టిన చోటే కాకుండా ఎక్కడ ఉద్యోగ అవకాశం ఉంటుందో అక్కడికి మీరు వెళ్తారు. కాబట్టి వాళ్ళని ఇతర భాష మాట్లాడే వాళ్ళని చివరి ఈవిని ఇతర మతస్థులను కూడా ఒక్కొక్క ఇతర కులాలే కాదు అన్ని చోట్ల కూడా జరుగుతుంది. జరగటం దాన్ని కంట్రోల్ చేయడానికి విచక్షణటువంటి విద్య ఉన్నట్టయితే, విలువలో ఉన్నటువంటి విద్య ఉన్నట్టయితే ఈ వివాహ బంధం అనేది ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం ఉంది మన భారత్ హిందువుల యొక్క విద్యలో. అది ఋషుల పేర్లు చెప్తున్నాం, పర్వతాల పేర్లు చెప్తున్నాం, నదుల పేర్లు చెప్తున్నాం. దీనికి విట్నెస్ ఎవరు? ఈ పెళ్లికి హిందూ పెళ్లికి విట్నెస్ ఎవరండి? ఆహ్వానించినటువంటి అతిథులే కాదు, మన ఋషులందరూ, పర్వతాలన్నీ, నదులన్నీ అవన్నీ కూడా విట్నెస్ అయ్యాయి. మనం చదివేటువంటి మంత్రాల్లో అవన్నీ ఉంటాయి. ఎందుకుంటాయి? వాళ్ళు విట్నెస్, వాళ్ళు పర్మనెంట్. ఇక్కడ పెళ్ళిళ్ళు బ్రిటిష్ వాళ్ళు, అమెరికా వాళ్ళు, క్రిస్టియన్ పెళ్ళిళ్ళు నేను సంతకం పెట్టుకుంటున్నారు. విచక్షణ దాని సాక్షులు ఎవరంటే మనుషులు సాక్షులు, మనకి పర్వతాలు సాక్షులు, ఋషులు సాక్షులు, నదులు సాక్షులు, అన్నీ సాక్షులు, నదులు అన్నీ సాక్షులే. నేను ఒక పెళ్లికి నా అమెరికన్ మిత్రుని తీసుకెళ్ళి ఆ పెళ్లి బ్రాహ్మణులు ఏం చదువుతున్నారో మంత్రాలు వాటన్నిటికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు పర్వతాలు విష్ణు అవును, పర్వతాలు పర్మనెంట్, మీరు పర్మనెంట్ కాదు. మీరు ఆ రోజున వచ్చి ఎవరు వచ్చారో వాడు తిండి తిని సంతకాలు పెడుతున్నాడు. మాకు అలాగదే, మాకు ఋషులకు చెప్పి అప్పచెప్పాం, మా పర్వతానికి అప్పచెప్పాం, మా నదికి అప్పచెప్పాం. కాబట్టి యావత్ ఎంతవరకు అయితే ఈ నదులు ఉంటాయో పర్వతాలు ఉంటాయో అంతవరకు కూడా మీ పెళ్లి చేసుకో భార్య భర్తగా ఉండాలని చెప్తున్నాం. అంటే వాడు ఆశ్చర్యపోయాడు అనమాట. మంచికి చెడుకి యుద్ధం ఎప్పుడు జరుగుతూనే ఉంది. ఆ చెడులు దుర్మార్గం లేకపోయినట్టయితే భగవంతుడు ఇన్ని అవతారాలు ఎత్తవలసిన అవసరం ఉందా? ఒక్కొక్క అవతారం ఎత్తి ఒక్కొక్క దుష్టులు చంపేసేట్లు భారషుడు ఎందుకు వచ్చింది? రెండోది, బీదతనం అనేది ఇప్పుడుందా? మనిషి పుట్టినగా నుంచే ఉందా? జీసస్ క్రైస్ట్ ఏమన్నాడు? ద పూర్ విల్ ఇన్హెరిట్ ది ఎర్త్ అన్నాడు. అన్ని 2000 సంవత్సరాలు అన్నాడు. క్రైస్తు ఏం చెప్తున్నాడు? ఈ ప్రపంచం అంతా కూడా బీదవాళ్ళ యొక్క సొత్తు అవుతుంది అన్నాడు. అప్పుడు బీదవాళ్ళు ఉన్నారా లేదా? మొహమ్మద్ అని చెప్పాడు, జకాత్ అని చెప్పాడు. వాడు 600 అంటే 1300 1400 సంవత్సరాలు వెనకాల ఉన్నటువంటి మొహమ్మద్ అని చెప్పాడు. అదే బీదరికం ఉంది కాబట్టి ప్రతి ముస్లిము కూడాను జకాత్ అంటే ఎంతో వంతు భాగాన్ని మసీదుకి ఇస్తే ఆ డబ్బెట్టి బీదవాళ్ళని పోషిస్తాడు. అంటే బీదతనం అనేది ఎప్పటి నుంచి ఉందండి? మానవుడు పుట్టిన కాడి నుంచి బీదతనం. చెడు అని ఎప్పటి నుంచి ఉందండి? మానవుడు పుట్టిన కాడి నుంచి ఉంది. అందుకని అవతారాలు ఇచ్చాడు దేవుడు. కానీ వీటన్నింటినీ కూడా తగ్గించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎలా చేయాలి? విద్య, విచక్షణ. ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నట్టయితే సరైన ప్రశ్నలకి సరైనటువంటి జవాబులు వస్తూ ఉంటాయి. సార్, సుమారుగా ఎన్ని పుస్తకాలు రాశారు అన్ని భాషల్లో కలిపి? అట్లాగే ఎన్ని ఆర్టికల్స్ రాశారు? అట్లాగే మీకు వచ్చిన అవార్డ్స్ ఏంటి? దయచేసి చెప్పండి. పుస్తకాలు 30 దాకా ఉన్నాయి. ఆర్టికల్స్ 2500 ఆర్టికల్స్ ఉన్నాయి. అవార్డ్స్ అని అడుగుతున్నారు. దాదాపు 30 అవార్డ్స్ ఉన్నాయి. టెలికామ్ని గురించి, నాన్ టెలికామ్ని గురించి, ధర్మాన్ని గురించి కూడా అన్నీ కలిపితే కొన్ని లైఫ్ టైం అచీవ్మెంట్స్, కొన్ని వేరే బిరుదులు అన్నీ కలిపి అవి ఒక 30 ఉన్నాయి. ఈ మధ్య యోగా గురు రామ్దేవ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.
భారతదేశంలో ఒకప్పుడు 120 నుంచి 150 సంవత్సరాల పాటు హాయిగా ఆనందంగా జీవించేవారు యోగా చేస్తూ అని చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని నేను కోట్ చేస్తూ, యోగా గురు రామ్దేవ్ గారి మాటను కోట్ చేస్తూ, వారు కనీసం 150 సంవత్సరాల పాటు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తూ సమాజానికి దేశానికి సేవలు అందించాలని చెప్పి ఆ పరమేశ్వరుని కోరుకుంటూ, వారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి వేల సార్లు ధన్యవాదాలు చెబుతూ, నిజంగా ఈ వీడియో నచ్చితే 10 మందికి లైక్ చేయండి. వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి, షేర్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా కాపర్తి మనోగతం మరింత మంచి కాంటెంట్ ఇవ్వడానికి, మరింత గొప్పవారిని పరిచయం చేయడానికి అవకాశము కల్పించిన వారు అవుతారు. జై హింద్, భారత్ మాతాకు జై, జై శ్రీరామ్.